ఇప్పుడు డాక్టర్ మాట్లాడింది, యాక్చువల్లీ స్ట్రోక్ వచ్చిందంట. లక్కీగా ఇంకా మీడియా తీసుకొచ్చినారు కాబట్టి ఓకే ఉంది. ఇంకా అన్ని టెస్టులు అయితే చేసినారు, కొంచెం బ్లాకేజెస్ కూడా ఉన్నాయి. అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్ళాక యాంజియోగ్రామ్ అయితే చేయాలి. ఇక్కడ చేయొచ్చు కానీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రొసీజర్ స్టార్ట్ చేసినాక మళ్ళీ మీరు హైదరాబాద్ తీసుకెళ్తారు, కొద్దిగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినాక చేయించుకోండి అన్నారు. ఇంకా రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తారేమో. హాస్పిటల్లో థ్యాంక్స్. నువ్వు భలే ఉన్నావు. మనకు థ్యాంక్స్ బ్రదర్. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఆ ఫీలింగ్ ఎక్కడ పోతుంది ఈ మనసులో ఉన్నది. థ్యాంక్స్ అన్న, కలుస్తా, ఫోన్ చేస్తా తప్పకుండా. ఫోన్ చేయాలి, నేను కూడా ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేయాలి. సరే మంచి. వర్స్ట్ గల్లీస్ యాక్చువల్లీ. ఇంత పుణ్యక్షేత్రం అంటారు కానీ చండాలమైన రోడ్లు, ఎక్కడంటే అక్కడ ఉంచుతారు, టాయిలెట్లు వేస్తారు, ఇష్టం వచ్చినట్టు పోతారు. ట్రాఫిక్ అసలు ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేస్తే అందరు ఇష్టం వచ్చినట్టు పోతారు. ఆ హారన్ సౌండ్కి చెవులు మూత మోగిపోతున్నాయి. కొడుతూనే ఉంటారు హారన్స్ అయితే. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు, ఇంకా ఎక్కుతున్నాం ఫ్లైట్ వెళ్ళి. అమ్మ తలనొచ్చి వస్తుంది ఘోరంగా. డాడీ మమ్మీ వెనకాల ఉన్నారు. చాయ్ కావాలి ఇప్పుడు. థ్యాంక్ యూ. జస్ట్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినా అమ్మా, ఇట్లా ఎంటర్ అవ్వగానే ఒక ప్రశాంతత వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది కదా. మన లోకల్కి వచ్చినాగానే అక్కడ కాశీలో వారణాసిలో ఉన్నంతసేపు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. పండుకున్నాడు బుజ్జిగాడు. లోపల పెట్టండి, లోపల పెట్టు. డోర్ ది, బెడ్ మీద పెట్టి, బెడ్ మీద ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. ఇది కూడా తీసుకో.
పెట్టేసి బెడ్ మీద పెట్టు. అంత దూరం మనమే వెళ్దాం అనుకున్నాం కానీ డ్రాప్ అయిపోయినాం. నువ్వు వెళ్ళు, మరి దర్శనం చేసుకున్నావు అక్కడ? నేనా చేసుకోలేదు దర్శనం. ఎందుకు? అక్కడ దాకా పోయినావు కదా, ఇట్లా వెళ్ళేసి వచ్చేది ఉండే. పోయినా కానీ కుదరలేదు యాక్చువల్లీ, అనుకున్నా వెళ్దామని, బట్ కుదరలేదు యాక్చువల్లీ. ఎందుకు? ఎందుకంటే అక్కడ డాక్టర్స్కి ఒకటే పూట వస్తున్నాడు, ట్రస్ట్ హాస్పిటల్ అది. డాక్టర్ ఒకటే పూట వస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నా కరెక్ట్గా తెలియదు. 3:30కి వస్తున్నాడు, అప్పుడు దాకా ఉండాలి, అవి ఇవి చూసుకోవాలి. సరే డిశ్చార్జ్ అయిన రోజు వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు కూడా కుదరలేదు, మిస్ అయిపోయింది. నా పని కూడా అయిపోయింది. నాకు కూడా కొద్దిగా సిక్ అయిన ఫీలింగ్ ఉంది, జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు కూడా. అయిపోయింది ఆ కూర అయిపోయింది. యాక్చువల్గా అయితే వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. లాస్ట్ డే కొద్దిగా టైం ఉంటుంది, వెళ్దాం అనుకున్నాను కానీ విపరీతమైన రష్ అసలు అక్కడైతే. ఎట్లా తెలుసా, ఇసుక వేస్తే ఇంత కింద పడినంత జనం, అంత జనాలు ఉన్నారు అక్కడ, టూ మచ్ జనాలు. అది కాకుండా ఇంకా శివరాత్రి వచ్చింది కదా, మహాకుంభమేళ, అందులో శివరాత్రి జనాలు మామూలుగా లేరబ్బా. అక్కడ నాకు 2-3 డేస్ అయితే నిజంగా లిటరలీ మస్తాలని వచ్చింది. అక్కడ సౌండ్, హారన్, పొల్యూషన్ ఎట్లుందంటే, సౌండ్ పొల్యూషను కొయ్యి 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 కంటిన్యూస్ హారన్స్ కొడుతూనే ఉంటారు అందరూ. నువ్వు ఇప్పుడు ఎదురు ఆ పక్కన అడ్డున్నావు అనుకో, నువ్వు జరిగాక హారం కొడుతూనే ఉంటారు. అక్కడ నీకు జరగనీకి దారి ఉందా లేదా సంబంధం లేదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళడానికి దారి ఉందా లేదా నీకు సంబంధం లేదు, నువ్వు జరిగేదాకా కొడుతూనే ఉంటారు. మొత్తం మోగిపోయింది. ఆ సివిక్ సెన్స్ అయితే అస్సలు లేదు నాకు, అసలుకి నచ్చలేదు. ఆ ప్లేస్ ఎంత మంచి పవిత్రంగా చూసుకోవాలి అసలు ఆ ప్లేస్. లిటరల్ అసలు సివిక్ సెన్స్ లేదు జనాలకు అక్కడైతే. మొత్తం అందరూ ఇష్టం వచ్చినట్టు గుట్కాలు తింటున్నారు, ఎక్కడంటే అక్కడ ఉమ్మేసేస్తున్నారు, ఎక్కడంటే అక్కడ టాయిలెట్ చేసేస్తారు. అబ్బా ఆ ప్లేస్ ఎంత పుణ్యక్షేత్రం అయితే అంత గలీజ్ చేసేస్తారు జనాలు అయితే. కాపాడుకోవట్లేదు, సరిగ్గా అయితే కాపాడుకోవట్లేదు అసలుకి. అసలు నచ్చలేదు. అంటే ఇంకా ఘాట్ అటు సైడ్కి వెళ్ళలేదు యాక్చువల్లీ, టైం కుదరలేదు. చెప్పాను కదా, ఇసుకేస్తే రాలనంత జనాలు, నడుచుకుంటూ వెళ్ళాలంట. కార్లు, వెహికల్స్ అన్నీ బంద్ చేసినారు అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే అందరూ కలిసి నడవనీకే జాగలేదు, మొత్తం ప్యాక్డ్, ఫుల్ ప్యాక్డ్. ఇంకా వెహికల్స్ ఎక్కడ పడితే వెహికల్స్ అన్నీ అక్కడ బ్లాక్ చేసేసినారు, రానివట్లే బ్యారిగేట్స్ పెట్టేసినారు. దర్శనానికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ 3 hours 4 hours దర్శనం అంటే మళ్ళీ నడుచుకుంటూ రావాలి. ఇంకా ఫ్లైట్ టికెట్స్ దానికి తోడు ఎంత తెలుసా, ఒక్కొక్క టికెట్ 20,000 పడింది అసలుకి. 20,000 అంటే 60,000, ముగ్గురికి కలిపి 60,000 టికెట్ పడింది. ఇంకా అసలు ఎక్కడ మిస్ అయిందంటే 60,000 పుష్ప టాక్ అంతే, పోయినట్టే. ఇంకా ఏంటో అసలు రాఘవ్ చెడ్డా ఎంపీ ఒకరు ఉన్నారు కదా, మన మాట్లాడుతూ ఉంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ. ఎకనామీ ఈజ్ నో మోర్ ఎకనామీ అని చెప్పేసి అన్నారు కదా, వెరీ ట్రూ అండి. అసలుకి ఎకనామీ 20,000 ఏందండి. ఒక వారణాసి నుంచి హైదరాబాద్ రానికి ఒక్కరికి టికెట్ 20,000 ఎంత దోచుకోవడం. కాకపోతే ఇది ఎంత లిటరలీ దోచుకోవడం, ఇది ఘోరం, ఇంత ఘోరమైన దోచుకోవడం ఇది. ఖచ్చితంగా దీని మీద అయితే రెగ్యులేషన్స్ రావాలి. మరి 20,000 అయితే దోచుకోవడమే కదా ఇది. సో మా అమ్మ, నేను ఇక్కడి నుంచి అయితే సంథింగ్ 7,000కి అయితే ఫ్లైట్ టికెట్ దొరికింది. వెళ్ళాను. ఇంకా వెళ్ళంగానే అక్కడికి ఇంకా క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాను. క్యాబ్ వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ వరకు వెళ్ళదండి, ఇక్కడ బ్లాక్ చేసినారు, 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. సరే అక్కడ డ్రాప్ చేసినాక 1 kilometer నడుచుకుంటూ వెళ్ళినా, మ్యాప్ పెట్టుకుని వెళ్ళినా. లాస్ట్కి అయితే అది అయితే కనిపించింది, బట్ అదేనో కాదని డౌట్ నాకు. ఇంకా అప్పటికి లోపలికి వెళ్ళి మా అమ్మ ఫోన్ చేస్తే ఇంకా మా అమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఇదే అనుకున్నాను అప్పటికి. ఇంకా మస్తు కష్టపడింది అసలుకి. అక్కడ లాంగ్వేజ్ రాదు, ఏం రాదు. ఇంకా మా ఫాదర్ ఏమో అక్కడ ఉన్నారు ఐసీయూలో, మేము టెన్షన్ పడుకుంటూ ఒక్క అటు ఇటు తిరుగుతూ ఉంది. అండ్ లక్కీగా ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు, అతనైతే హెల్ప్ చేశాడు నేను వచ్చేవరకు అయితే మా అమ్మకి. అండ్ అతను లేకపోతే ఇంకా మా అమ్మ మస్తు ఇబ్బంది పడిపోయేది. అండ్ అదొక ట్రస్ట్ హాస్పిటల్ అనమాట. యాక్చువల్గా అయితే నార్మల్గా వేరే హాస్పిటల్లో ఇమీడియట్ జాయిన్ చేయించుంటే దగ్గర 4-5 లక్షలు ఇట్లా ఊడిచిపోయేవి అట్లనే ఐసీయూలో అట్లా చేరుంటే. బట్ ఇది ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఉంది, వివేకానంద సంథింగ్. అది తక్కువ ప్రైస్ ఉంది, చాలా తక్కువ ప్రైస్ ఉంది. మంచిగా ట్రీట్ చేసినారు. కానీ యాంబియన్స్ ఏంటంటే అంత నచ్చదనమాట. అంటే చాలా ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఓకే, చూసుకునే విధానం బాగుంటుంది, ట్రీట్మెంట్ కూడా పర్లేదు, బాగానే ఇస్తారు. బట్ హాస్పిటల్లో డాక్టర్ అయితే కంప్లీట్గా ఏ టైం కంటే ఆ టైం అవైలబుల్ ఉంటారు. సంథింగ్ ఒక రోజుకి ఒక టైం వస్తారనమాట. అండ్ తక్కువ ప్రైస్లో అయిపోయింది. వేరే హాస్పిటల్ వెళ్తే ఇంకా వాచిపోయేది, సరికి ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అయిపోయేది. అండ్ అడిగిన డాక్టర్ వచ్చినాక ఒకరోజు వెళ్ళినా, కలిసిన, మాట్లాడినా, ఏదో మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, ఇది లక్కీ ఈసారి, బట్ జాగ్రత్తగా ఉండాలి ఈ టైం నుంచి అయితే. ఇక్కడైతే ఈ టెస్టులు అయితే చేసాము. ఇంకా హైదరాబాద్ మీరు వెళ్తా అన్నారు కదా, వెళ్ళినాక వేరే టెస్టులు చేయించుకోవాలి అవన్నీ చెప్పి టెస్టులు రాసినారు. మళ్ళీ ఇంకా సరే మీరు ఎప్పుడు వెళ్తారు అంటే రేపు వెళ్తా అంటే, మరి టికెట్ బుక్ చేసుకోండి ఇంకా అంటే చూస్తే 20,000 ఉంది ఒక్కొక్క టికెట్. వాచిపోయింది టికెట్లకి అసలుకి. ట్రీట్మెంట్కి వాటికంటే ఎక్కువ టికెట్స్కి అయిపోయింది అనమాట.
మళ్ళీ ఇక్కడ సడన్గా ఏమైనా ఏంటంటే ఇంకా సడన్గా మనం మళ్ళీ ట్రావెల్ చేసేటప్పుడు పెయిన్ వచ్చిందో ఇంకా అసలు ఎక్కనియర్ అనమాట ఫ్లైట్ అట్లా ఉంటుంది టైంలో. ఇంకా మా డాడీ అదొక టెన్షన్. ఇంకా మళ్ళీ ఇంకా హైదరాబాద్ వచ్చే వరకు అయితే మంచి నార్మల్గానే ఉండడం, అంతా బాగానే ఉంది. బట్ ఇంకా ఇక్కడికి వచ్చినాక మా అక్క సిటిజన్ హాస్పిటల్ అది తీసుకెళ్ళింది. అక్కడ ఇంకా టెస్ట్ చేసినారు, మైల్డ్ స్ట్రోక్ లాంటిది ఇష్యూ వచ్చింది ఇది. బట్ హార్ట్ చాలా వీక్ ఉందన్నారు. అండ్ ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న కంప్లీట్ క్విట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేస్తే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటని తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు డాక్టర్స్. బట్ అది చేయడానికి కూడా కోఆపరేషన్గా లేదంట, చాలా వీక్ ఉందంట హార్ట్ కూడా. అండ్ కొన్ని రోజుకి అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు, ఇవి వాడాలి, దాని తర్వాత రికవర్ అయితే చేయాలని చెప్పేసి అన్నారు. అండ్ ప్రస్తుతానికి అది ఈజ్ ఓకే నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది కూడా కామెంట్స్ అడుగుతున్నారు మీ ఫాదర్కి ఎలా ఉందండి. ఈజ్ ఓకే నో, ఈజ్ స్టేబుల్ నో, బట్ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది దట్ వాజ్ వెరీ టఫ్ ఫేజ్ యాక్చువల్లీ. మంచి ఇంకా అందరూ ఏంటంటే అంత దూరం వెళ్ళి దర్శనం చేయించుకుంటూ అయిపోయేది అని చెప్పేసి అంటున్నారు, కానీ అసలుకి కుదరలేదు. ఎడ కుదురుతుంది చెప్పండి, ఆ టైంలో ఆ ఫేస్లో మిస్ అయిపోయింది. బట్ మళ్ళీ వెళ్ళాలి ఎప్పుడైనా. నీకు కూడా తెలుసా ఏంటది? డ్యాన్స్ చేస్తే రీల్కి 30K లైక్స్ వచ్చినాయి. వచ్చినాయి చూసుకోవాలంటే ఓపెన్ చేయి, డ్యాన్స్ చేయాలి ఇప్పుడు. ఇక 30K లైక్స్ సీన్ లేదు, వచ్చేంత సీన్ లేదన్నది. 30K లైక్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసుకో 30K లైక్స్ వచ్చినాయి. 30K లైక్స్ వచ్చేసినాయి. నిన్న రాత్రి కరెక్ట్గా చూసిన, భలే వచ్చినాయి. 30K వచ్చినాయి. అందరు కష్టపడి ఏం తెలుసా డాన్స్ చేయాలి అన్నట్టు లైక్ కొట్టినట్టు అందరు. लाल वाला कप आपका है क्या? स्पेशल है? हाँ स्पेशल है. उषा चाची ने आपके लिए अलग से बनाई है. చాలా మంది కామెంట్లు చేస్తారు, నీకు చెప్తుర్రు ఎందుకు ప్లాస్టిక్ మొక్కలు పెట్టుకుంటున్నా, మంచిగా న్యాచురల్ ట్రీస్ పెట్టుకోవచ్చు కదా, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచిది న్యాచురల్ది పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఎందుకంటే అని చెప్పేసి అంటున్నారు. కరెక్టే, న్యాచురల్ పెట్టుకుంటే ఆక్సిజన్ వస్తుంది, మంచిదే. కానీ దానికి నీళ్ళు పోసే వాళ్ళు కూడా కావాలి కదా. నేను వారానికి 2 రోజులు 3 రోజులు ఉండా, నువ్వు పోయడం మర్చిపోయినా అంటావు, అది ఒట్టిగా చచ్చిపోతుంది. అండ్ ఇంకోటి ఎందుకు ఒక 1-2 yearsలో పాడైపోతాయి అవసరం అని చెప్పేసి అంటున్నారు. ఆహా, మంచిది కొంటే ఏం పాడవద్దు. మనం అది ఫస్ట్ మనం కొన్న మొక్క అది 2017లో కొన్నామా? అది ఆల్మోస్ట్ 5 to 6 years అయింది. 2018లో అనుకుంటా కొన్నది. ఇప్పటికి 5 to 6 years అయింది. అది మంచిగా ఉంటుంది, ఇంకా కొత్తగా ఉంటుంది. నిజం ప్లాంట్, ట్రూ ప్లాంట్ లా ఉంటుంది, నిజం ప్లాంట్ లా ఉంటాయి. అది ఇంకా కూడా బాగానే ఉంది, కొత్త దానిలాగా ఉంది. బేసికల్లీ ఏంటంటే అది ఇఫ్ ఇట్ ఈస్ రెంటెడ్ హౌస్ కాకుండా ఓన్ హౌస్ ఉందనుకో అది వేరే. యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు నుంచి ఖాళీ చేసి ఇక్కడ పోవాలనుకో, ఇది అన్ని ప్లాంట్లు ప్లాస్టిక్ ఎత్తుకొని పోవచ్చు, కానీ అవన్నీ ఎత్తుకొని పోలేం కదా. అదో పరిస్థితి. ఎవరి కన్వీనియన్స్ వాళ్ళదిలే. ఇక అంత ఇష్టం ఉన్నప్పుడు మెయింటైన్ చేసే వాళ్ళు చేస్తారు, కానీ నాతోనైతే కాదు. కొంతమందికి అయితే పిచ్చి ఉంటుంది ఈ ప్లాంట్స్ ని మొక్కలు మెయింటైన్ చేసేది. నాకు కూడా ఇష్టమే, నాకు కూడా అవే ఇష్టం, కానీ అది ఒట్టిగా ఎండిపోతే మంచిగా అనిపించదు కదా. అండ్ గైస్, ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. కొద్దిగా కొంచెం గ్యాప్ తీసుకుంటాను మళ్ళీ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.